వెల్కమ్ టు Vudvi ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. వినాయకునికి ఎంతో ఇష్టమైన పాల తాలికలను తయారు చేసుకోవడానికి సుమారుగా 30 గంట నుండి గంట సమయం పడుతుంది. ఈరోజు ఈ వీడియోలో కేవలం 15 నిమిషాల్లో పాల తాలికలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని అందులో 1 కప్పు నీళ్లను పోసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని 2 టేబుల్ స్పూన్ల చక్కెరను వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో 1/4 కప్పు బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుతూ సన్నటి మంటపై ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని చేతితో బాగా కలుపుకుని 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చిన్న బాల్ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకుని చేతికి నెయ్యి కానీ బియ్యం పిండిని కానీ తీసుకుని చిన్న బాల్స్ని 2 చేతుల మధ్యలో పెట్టుకుని ప్రెస్ చేస్తూ లావుగా నూడిల్స్ లాగా చేసుకోవాలి. ఇవి మరీ మందంగానూ ఉండకూడదు, మరీ పల్చగానూ ఉండకూడదు. ఈ విధంగా చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇలా పాల తాలికలను తయారు చేసుకోవడానికి 30 గంట సమయం పడుతుంది. మురుకుల మిషన్ని తీసుకుని పెద్ద చిల్లులు ఉన్న ప్లేట్ని పెట్టుకుని నెయ్యి కానీ నూనె కానీ పూసుకుని సైజ్ అంతా పిండి ముద్దని పెట్టుకుని మెల్లిగా ఒత్తుకున్నట్టయితే తాలికలని కేవలం 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పుని వేసుకుని సన్నటి మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. రెండిటిని ఒకేసారి వేసుకుని వేపుకున్నట్టయితే జీడిపప్పు వేగే లోపల ద్రాక్ష నల్లబడిపోతుంది. ఇలా జీడిపప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 లీటర్ పాలని తీసుకోవాలి. పాలు 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. కాచి చల్లార్చుకున్న పాలైనా తీసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలైనా తీసుకోవచ్చు. పాలు 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలికలను వేసుకోవాలి. మురుకుల మిషన్ తీసుకుని అందులో ముందుగా తయారు చేసుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని పెట్టుకుని మెల్లగా ప్రెస్ చేసుకుంటూ చేసుకున్నట్టయితే కేవలం 5 నిమిషాల్లో తాలికలను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకోవటం వల్ల పాలతాలికల పాయసాన్ని కేవలం 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో చేతితో కట్ చేసుకుంటూ చేసుకోవాలి. 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత పాయసం చిక్కగా రావటానికి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని 2 టేబుల్ స్పూన్లు తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బియ్యం పిండి పేస్ట్ని పాలల్లో పోసుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తురిమిన బెల్లాన్ని వేసుకుని తాలికలు విరగకుండా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షలను వేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నట్టయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.